అందరికీ నమస్తే. మీలో ఎంతోమందికి పిజ్జా అంటే ఇష్టం. నాకైతే చాలా ఇష్టం. నాకెందుకో పిజ్జా తినాలనిపించింది. అంత ఇన్‌స్టంట్‌గా నేను పిజ్జా ఎలా తయారు చేయాలి? అందుకే ఆమ్లెట్ పిజ్జా వేసుకున్నాను. ఇదైతే కొంచెం తొందర. మనం తొందర ఐటెమ్స్ ఏమి కష్టం లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అందుకోసమే నేను ఒక బౌల్‌లో 3 ఎగ్స్ వేశాను. ఎందుకంటే ఫ్లఫీ ఆమ్లెట్ కోసం, వైడ్ ఆమ్లెట్ కోసం, పిజ్జా కోసం. సో, సాల్ట్, పెప్పర్ వేడి చేసి ఆమ్లెట్‌ని ఎంత బీట్ చేస్తే చేయండి. మీకు ఎంత ఓపిక ఉంటే అంత బీట్ చేయండి. బీటర్ ఉంటే ఇంకా బెస్ట్ ఆ ఫ్లఫీనెస్ కోసం. ఆయిల్ వేసి మనం బీట్ చేసి పెట్టుకున్న ఆమ్లెట్ మిక్స్చర్ని ఇందులో వేసేయడమే. తర్వాత ఏదైనా కొద్దిగా టాపింగ్స్ వేసేసుకోండి. నేనైతే ఆనియన్, క్యాప్సికమ్ అవే ఉన్నాయి వేసేసుకున్నా. తర్వాత మూత పెట్టేయండి. ఎందుకంటే మూత పెట్టితే మంచిగా ఫ్లఫీగా పొంగుతుందనమాట. చూడండి ఇలా వస్తుంది. దాని తర్వాత చీజ్ వేసుకోండి. నా దగ్గర నార్మల్ చీజే ఉంది. మొజరెల్లా అంటే కొంచెం ఇలా సాగే పిజ్జా లాగా వస్తుందనమాట. సో, ఈ చీజ్ వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని కొంచెం సేపు మూత పెడితే ఇలా రెడీ అవుతుందనమాట. మన పిజ్జా రెడీ అయిపోయింది. దీని మీద కొంచెం ఏమైనా పెప్పర్ అలాంటివి స్ప్రింకిల్ చేయండి. పిజ్జా రెడీ. ఎంజాయ్ చేశారా? నచ్చితే లైక్ చేయండి.